నమస్కారం, వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మేము రన్ టీవీ తెలుగులో చేస్తున్న ప్రతి వీడియోకి మీ దగ్గర నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను ఇస్తోంది. ఇదే ప్రేమ, ఇదే ఆశీర్వాదం వీడియో చూడడంతోనే కాకుండా సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులు, బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించి మాకు మరింత బలంగా నిలబెడితే మీకోసం ఇంకా నిజమైన, ధైర్యమైన, ఉపయోగకరమైన ప్రజా సమస్యలపై పోరాడే మంచి కంటెంట్ వీడియోలను ఇంకా ఉత్సాహంగా మీ ముందుకు తీసుకువస్తాం. ఖచ్చితంగా రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్దాం. నేటి ప్రధాన వార్తల్లో డ్రగ్స్ మాఫియాపై మదనపల్లె పోలీసుల ఉక్కుపాదం నుంచి జపాన్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్లాంట్ పునః ప్రారంభం వరకు నేటి టాప్ 5 అప్డేట్స్ కేవలం 2 నిమిషాల్లో ఇప్పుడు చూద్దాం. మదనపల్లిలో భారీ గంజాయి వేట. మదనపల్లిలో ఉల్లిపాయల లోడ్ కింద తరలిస్తున్న 179 కేజీల గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీని విలువ సుమారు 44,65,000 ఉంటుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి వెల్లడించారు. ఆటో డ్రైవర్ నాగరాజుతో పాటు మరో మహిళను అరెస్టు చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ హెచ్చరించారు. నైపుణ్యాభివృద్ధికి ఏఏ మెరుగులు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి సంస్థను బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఏఏతో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. వివిధ శాఖల నిధులను సమీకరించి యువతకు ఉపాధి పెంచేలా శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పటికే 1,00,000 మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి కాగా ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఫోక్సో కేసులో సంచలన తీర్పు. సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడి గర్భానికి కారణమైన కిరాతక అన్నకు విజయవాడ ఫోక్సో కోర్టు జీవితకాల ఖైదు విధించింది. నిందితుడు మరణించే వరకు జైలు శిక్ష అనుభవించాలని జడ్జి వి భవానీ కీలక తీర్పునిచ్చారు. బాధితురాలికి ప్రభుత్వం నుంచి 5 లక్షల సాయం త్వరగా అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. సమాజం దిగ్భ్రాంతి చెందిన ఈ కేసులో స్పీడ్ ట్రయల్ ద్వారా సత్వర న్యాయం అందించడం విశేషం. సీషెల్స్ కు భారత్ భారీ భరోసా. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకమైన సీషెల్స్ దేశానికి భారత్ 1,500 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ చర్చల అనంతరం మౌలిక సదుపాయాలు, భద్రత కోసం ఈ నిధులు కేటాయించారు. గృహ నిర్మాణం, ఈ మొబిలిటీ మరియు ఆరోగ్య రంగాల్లో ఈ నిధులను వినియోగించనున్నారు. భారత్ సీషెల్స్ బంధం భవిష్యత్తు దృష్టితో కూడిన బలమైన భాగస్వామ్యమని మోదీ పేర్కొన్నారు. జపాన్ లో అణు ప్లాంట్ పునః ప్రారంభం. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన కాశివాజాకి కరీవాసు జపాన్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. 2011 ప్రమాదం తర్వాత మూతపడిన ఈ ప్లాంట్ ను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ మరియు అవసరాల దృష్ట్యా అందుబాటులోకి తెచ్చారు. 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించడమే లక్ష్యంగా అణుశక్తి వైపు జపాన్ మొగ్గు చూపుతోంది. వచ్చే నెల నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో విద్యుత్పత్తిని అందించనుంది. మరే న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. నేనే మీ శాలిని ప్రియ. సెలవు, నమస్కారం.